అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మరొక సిరుగడ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన ఆంధ్రప్రదేశ్ సృష్టికర్త గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీను గారు ఆదేశాల మేరకు యువ నాయకుడు యువగళం వ్యవస్థాపకుడు మంత్రివర్యులు నారా లోకేష్ సారథ్యంలో ఈరోజు మంత్రాలయానికి పార్టీ అబ్జర్వర్గా ఇచ్చేశాను. ఇక్కడ మంత్రాల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి అయిన రాఘవేంద్ర రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ముత్తిరెడ్డి గారికి, రామిరెడ్డి గారికి, అదేవిధంగా రామకృష్ణ గారికి, వీరన్న గారికి, ఉల్లిగన్న గారికి, వెంకటేశ్వర గారికి, అడోప్ గౌడ్ గారికి, వెంకటపతిరాజు గారికి, మా తమ్ముడు జ్ఞానేశ్ గారికి, ఇక్కడికి చాలా మంది అందరికి, సురేష్ గారికి, సోదరుడికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. పత్రికా మిత్రులకు ఎవరైనా వచ్చిన పోలీసు బృందానికి, తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, తెలుగుదేశం అన్నదమ్ములకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా కుటుంబ సాధికార కమిటీ నియమించుకోవడం మన సమస్యల్ని సాధ్యమైన వరకు సాల్వ్ కావడానికి. గతంలో చూసాం మనం, వైఎస్ఆర్ పార్టీ అధికారం ఉన్నప్పుడు, వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాలంటరీ వ్యవస్థ పెట్టి, వాలంటరీ వ్యవస్థ ద్వారా మరి అన్ని కూడా కార్యక్రమాలన్నీ కూడా జరిపోళ్ళు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో కుటుంబ సాధికార కమిటీలు ఎందుకు నియమిస్తున్నారంటే, నిన్న ముందుగా మన అడేపు గౌడ్ గారు చాలా మంది పెద్దలంతా కూడా మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి వెన్నుముక్క, కార్యకర్తలే పార్టీకి దశ దిశ అని గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు పదే గారు చెప్తున్నాడు. అటువంటి కార్యకర్తలు పనిచేసేప్పుడు మనం ఈరోజు దాదాపు ఇక్కడ 4 మండలాలు ఉన్నాయి. 4 మండలాలు కలిపి మనం దాదాపు 1,80,000 2,10,000 ఓట్లు ఉన్నాయి. ఓట్లు జనాభా 3 లక్షలు కలిగి ఉంటారు. 3 లక్షల జనాభాలో పనిచేసినాడు ఎవరు, పనిచేయనోడు ఎవరు పార్టీకి? మరి ఇంత ముందుగా చెప్పినప్పుడు మాటలకే పరిమితం ఎవరు? ఈ విధంగా జరిగినప్పుడు గౌరవనీయులు ఒకటే దృష్టి పెట్టారు. అది మనం ఆ యొక్క కుటుంబ సాధికార కమిటీ ద్వారా కూడా ఎవరైతే పనిచేసినారో వాళ్ళ నివేదిక అంతా తీసుకోవడానికి కానీ, వాళ్ళకి సంక్షేమ పథకాలు ఏవైతే ప్రభుత్వం నుంచి వచ్చేటి వాళ్ళకి చేరుతున్నాయా లేదా దీని మీద దృష్టి పెట్టి ఈ యొక్క కుటుంబ సాధికార కమిటీలు ఏమని ప్రభుత్వం మనల్ని నియమించింది కాబట్టి దాన్ని తప్పకుండా నియమించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ కుటుంబ సాధికార కమిటీ గారు ఎందుకంటే రేపు స్థానిక సమస్యలు ఎన్నికలు వస్తున్నాయి. చాలా మంది కూడా మనం సర్పంచులు కాబోతున్నాం. ఈరోజు గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం మంది ఉంది, రాఘవేంద్ర రెడ్డి ఇన్ఛార్జి ఉన్నాడు, మండల కమిటీలు ఉన్నాయి, గ్రామ కమిటీలు ఉన్నాయి. మనం గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ లో మనం చాలా మందికి సర్పంచులు కాలేకుండా పోయినాం. ఎందుకంటే ఆ రోజు వాళ్ళ అధికారాన్ని ఆ రోజు మందే ఉంది కాబట్టి, మందే ఉంది, సర్పంచులు జరిగినప్పుడు మందే ఉంది కాబట్టి మనం కొంతమంది కాలేకుండా పోయినాం. అప్పుడు రకరకాలుగా ఈరోజు గవర్నమెంట్ మందే ఉంది కాబట్టి తప్పకుండా సర్పంచుల నోటి 100కి 90 మందికి మన అవకాశం వచ్చే పరిస్థితులు ఉన్నదని మీకు ఏది కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఉన్నాయి. అవి కూడా మనం కరెక్ట్గా పని చేసుకుంటే కైవసం చేసుకుంటాం. అందుకని దయచేసి తప్పకుండా ఈ యొక్క గ్రామ కమిటీల్ని, మండల కమిటీల్ని, యూనిటు, కస్టరు, బూతులన్నీ కూడా ప్రతిష్టంగా నియామకం జరగాలి. దీంట్లో పనిచేసేవాడు కరెక్ట్గా కమిటీలకి అర్హులా లేదా, వీళ్ళకి సభ్యత్వం ఉందా లేదా, సభ్యత్వం తప్పకుండా ఉండాలి. గ్రామ కమిటీలో కూడా అధ్యక్షుడు ఓసీ అయితే ప్రధాన కార్యదర్శి బీసీ ఉండాలా. అవి లేనప్పుడు అయితే పర్వాలా,
అక్కడ ఏదో ఒక కులం మైనార్టీనో ఓ రాజులు రెడ్డి కావచ్చు ఓసాసి కావచ్చు ఇట్లా ఓసీ అనేది ఏ కులం ఉన్నా రావచ్చు కానీ ఓసీ అధ్యక్షుడు అయితే బీసీ జనరల్ సెక్రటరీ ఉండాలి. మిగతా పదవులు ఉన్నా పర్వాలా ఆ రెండు మటుకు గ్రామ కమిటీల దగ్గర జరగాలి. అదేవిధంగా మండల కమిటీలు కూడా అదే ఉంటుంది. వీరు చాలా మంది పెద్దలకు కూడా చాలా పార్టీ పుట్టిన లాంటి కూడా పనిచేసిన పెద్దలు ఉన్నారు. తర్వాత వచ్చి పనిచేసిన వాళ్ళకి కూడా అనుభవం ఉంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం చేసుకోవాలి. చేసుకుంటే తప్పకుండా విజయం మందే ఉంటుంది. మనమంతా కానీ ఓడు గెలుపు మామూలే. 2019లో మనం 23 సీట్లకే వచ్చాం. మరి ఇప్పుడు వాళ్ళకి 11 సీట్లు మాత్రమే వచ్చాయి ఈరోజు. అందుకని మనం దయచేసి ఓడిపోయిందనేది పక్కన పెట్టి రేపు ఏ విధంగా గెలవాలి, ఏ విధంగా మనం సాధించాలనే దాని మీద అందరూ కూడా దృష్టి పెట్టాలి. నిరుత్సాహపడకూడదు, వెనకడికి వేయకూడదు. మనం వెనకడికి వేసింటే మనం 2019 నుంచి 2024 వరకు ఇక్కడున్న కార్యకర్తలు అందరూ కూడా బాధితులే. ఇక్కడ చాలా మంది నాకు తెలిసిన వాళ్ళంతా కూడా కేసులు పెట్టించుకున్న వాళ్ళే, చాలా మంది ఆస్తులు కోల్పోయిన వాళ్ళే. ఎక్కడ కానీ వెనక్కి దగ్గర పార్టీ జెండా వదల్లా, పార్టీ కోసం నిరంతరంగా పోరాడారు. పోరాడినాం కాబట్టి స్వల్ప మెజార్టీ ఓడిపోయినాం కాబట్టి తెలియజేస్తున్నాం. అదే మనం కానీ గట్టిగా పోరాటం చేయకపోతే మనం ఈ స్థాయిలో కదా ఓట్లు తెచ్చుకోలేము. కాకపోతే ఇది మనకు ఏ గ్రామంలో అయితే ఎన్నో ముందుగా చెప్పాం ఎందుకు ఓడిపోయినాం, మనం ఎందుకు ఓటమి చెందాం, ఈరోజు గాలి, ఈ యొక్క గాలి దగ్గర మనకి ఎందుకు ఎక్కడ జరిగింది, మనం ఎవరు మోసం చేసినారనేది కూడా మనం అధ్యయనం చేసుకోవాలి. మన గ్రామంలో కానీ మన మండలంలో కానీ ఇది చేసుకుంటూ జరగబోయే రోజులు ఈ తప్పులు జరగకుండా మనం కూడా ముందుకు పోవాలి. ఈరోజు చాలా మంది ఇక్కడ మన వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. నేను కూడా దాంట్లో నేను కూడా రాత్రి పగులు పనిచేస్తున్నా, కార్యకర్తగా పనిచేస్తున్నా. నేను కస్టర్ ఇన్ఛార్జిగా పనిచేసిన, ఈరోజు కూడా కస్టర్ ఇన్ఛార్జిగా ఉన్నా అనంతపురంలో నగరం టౌన్లో. మరి నందికొట్కూరు, శ్రీశైలం, ఆర్లగడ్డ, నంద్యాల 4 నియోజకవర్గాలలో కూడా పార్టీ అబ్జర్వర్గా పనిచేశాను మొన్నటి వరకు కూడా. మరి మంత్రాలలో మీకు ఎన్నికల ముందు మీ దగ్గర వచ్చి అందరూ కూడా వార్ రూమ్లో కూర్చోమంటే నేను వార్ రూమ్లో కూడా కూర్చోకుండా ప్రజల నాడు ఎట్టుంటుందని కూడా మీతో కూడా ప్రజలకి నేను కూడా మీతో కూడా క్యాంపెయిన్గా చేశాను. నేను ఏదైనా బాధ్యత ఇస్తే బాధ్యతగా పనిచేయాలంటాను. పార్టీని మనకు ఒక గుర్తించి ఒక బాధ్యత ఇచ్చినప్పుడు ఆ బాధ్యతగా పనిచేయాలనే ఆలోచనతో మిమ్మల్ని అందరినీ కూడా మీరు కూడా పనిచేయాలని కూడా తెలియజేస్తూ ఈ గ్రామ కమిటీలను త్వరగా పూర్తి చేయాలా, మండల కమిటీలను త్వరగా పూర్తి చేయాలి. కస్టడీ యూనిట్ని ఈ రోజు మహానాడు అయిపోయేదాకా మొత్తం అంతా టోటల్ అయిపోవాలి. ఇదంతా కూడా మీరు ఏ మండలంలో ఆ మండల పెద్దలంతా కూర్చొని చర్చించుకొని ఎవరైతే ప్రతిష్టంగా పనిచేయగలుగుతారు. పార్టీ కోసం అన్నిటి పనులు ఉంటాయి, వ్యవసాయం ఉంటుంది, రకరకాల వృత్తులు పనిచేసే వాళ్ళు ఉంటారు. కూలికి పోతేనే కొండగా ఉంటుంది, రెక్కాడితే డొక్కాడే పరిస్థితులు చాలా మంది జీవనం సాగిస్తున్నారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మనం కూడా ఈ కమిటీని నియమించుకొని నిన్న ముందుగా చెప్పారు ఈ యొక్క మంత్రాల నియోజకవర్గానికి కూడా నామినేటెడ్ పదవులు రాలేదు. మేము కూడా ఏదైనా ఒక నామినేటెడ్ పదవులు ఏదో తలా కులానికి ఓ 2-3 వస్తే మేము కూడా ఈ యొక్క నియోజకవర్గానికి అలా ఉండే ఎమ్మెల్యేలు ధీటుగా ఎదుర్కోవడానికి కూడా మాకు కూడా ఒక ప్రోటోకాల్ బాగుంటుందని చెప్తున్నారు. అది తప్పకుండా అధిష్టానం దృష్టి తీసుకొని పోతా, తప్పకుండా న్యాయం జరగడానికి కూడా నా వంతుగా నాకుండే కొంచెం లోకేష్ బాబుతో కానీ చంద్రబాబుతో కానీ పెద్ద ఆయనతో ముఖ్యమంత్రి దృష్టికి, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడి దృష్టికి తీసుకొని పోతా. మరి ఇంకోటి ఇంత ముందుగా సురేష్ కానీ ఇంకా 2-3 మన వెంకటేష్ కానీ చాలా మంది మాట్లాడారు. మన వర్గాలు అనేది పక్కన పెట్టండి, అయిపోయింది అది. మనం ఎప్పుడైతే కలిసి ఉంటే కలదు సుఖం, కలిసి లేకపోతే మనం కలవలేకపోతే మనం ఏం కావాలి. ఎంతమంది ఉంటే చేతులు తెచ్చే సపోర్ట్లు వస్తాయి. నేను ఒక్కరే రాఘవేంద్ర రెడ్డి ఎంత చోపు కొట్టుకున్నా కాదు. రేపు సాధించిన సమస్యలు ఎన్నికలు వస్తున్నాయి. ఆ ఎన్నికల్లో మనమంతా కలిసి కూటమిగా మనమంతా గెలుపు కోసం పనిచేస్తేనే గెలవగలుగుతాము.